ఆవపెట్టిన అల్లం పులిహోర. బేసిక్గా పులిహోర అంటేనే మనము ఎక్కువ భాగంగా ముఖ్యంగా టెంపుల్స్లో ఎంత బాగుంటుంది అనుకుంటాం కదా, ఆవపెట్టి అనేది ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు. ఓకే, సో ఈ రోజు ఏంటి అంటే ఆవపెట్టిన అల్లం కాంబినేషన్లో పులిహోర తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆవపెట్టిన అల్లం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, మెత్తగా దంచిన అల్లం ముద్ద కొద్దిగా, చింతపండు గుజ్జు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం చిటికెడు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఇంగువ కొద్దిగా. ఆవపెట్టిన అల్లం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పులిహోర అంటేనే మనకు చాలా చాలా సాంప్రదాయకరమైనటువంటి వంట. సో దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు, ఒక్కొక్కరు చేత్తో ఒక్కొక్క రకంగా అవుతుంది. నిజంగా పులిహోర మాత్రం పెద్ద మ్యాజిక్ అండి. సో ఇక్కడ మనము బ్రౌన్ రైస్ ఎందుకు ఉపయోగిస్తున్నాము, దంపుడు బియ్యం అంటే అందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, నిద్ర బాగా పడుతుంది, ఎముకలు దృఢంగా అవుతాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు మనం ఈరోజు అల్లం కాంబినేషన్లో చేస్తున్నాం. సో అల్లము అంటేనే మనకు సాధారణంగా దగ్గులు జలుబులు వచ్చినప్పుడు అల్లం ఎందుకు తేనెలో మిక్స్ చేసి తీసుకుంటూ ఉంటాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట. సో ఈ రోజు మరి ఈ కాంబినేషన్లో మనము పులిహోర తయారు చేసుకోబోతున్నాం. వెరీ సింపుల్ ప్రాసెస్, కొంచెం కొత్తగా ఉంటుంది, అంతకన్నా ఏం లేదు. ముందు ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. ఇదిగోండి, దంపుడు బియ్యాన్ని మనం చక్కగా, పులిహోర కాబట్టి సాధ్యమైనంత వరకు కొంచెం పొడి పొడిగా ఉడికించుకోవాలి. సో అలా ఉడికించుకున్నటువంటి దంపుడు బియ్యాన్ని 1 కప్పు నిండా తీసుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. ముందుగా పసుపు కదా, ఈ ప్రాసెస్ కొంచెం కొత్తగా ఉంది కదా, మామూలుగా అయితే ఇలా చెయ్యం మనం ఇంట్లో చేసుకునేటప్పుడు. దిస్ ఇస్ డిఫరెంట్. సో ఇందులో మనం కాస్త పసుపు వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు, అంటే పులిహోరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనం చింతపండును ఉపయోగిస్తున్నామో ఉప్పు కారాలు కరెక్ట్గా పడకపోతే చాలా చప్పచప్పగా అనిపిస్తుంది. ఆ తర్వాత ఆవపిండి, ఇదిగోండి ఆవపిండి మామూలుగా మనం ఆవాలను వేయించేసుకుని దాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటే ఆవపొడి రెడీ అవుతుంది. బయట అవైలబుల్గా ఉంటుంది, అవసరం లేదు, ఎందుకంటే ఇంట్లోనే చాలా సులభంగా చేసుకోవచ్చు కాబట్టి అలాంటి వాటిని మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. సో ఆవపిండి మరీ ఎక్కువగా వేసుకుంటే చేదుగా ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మనం నీట్గా చూసుకొని వేసుకుందాం. ఇంతకన్నా వద్దండి, చేదైపోతే మళ్ళీ తినలేం, కష్టంగా ఉంటుంది. ఇదిగోండి మన పులిహోరలో మరో ముఖ్యమైన పదార్థం అల్లం. అల్లాన్ని చక్కగా తొక్క తీసేసి బాగా దంచేసి ఇలా రెడీగా పెట్టేసుకున్నాం. అల్లం ఒక పిసర్ ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు, కొంచెం అల్లం ఘాటు తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో నువ్వుల నూనె. సో ఇదొక కొసమెర పంటాం కదా అలా అనమాట. సో నార్మల్గా ఉపయోగించే నూనె కాకుండా, ఆవ నూనె కూడా కాకుండా, అంటే ఆవపిండి వేస్తున్నాం కదా ఆవ నూనె వాడతామేమో అనుకుంటారేమో, కాదు, నువ్వుల నూనె వాడుతున్నాం ఇందులో. సో నువ్వుల నూనెలో కూడా మంచి, అంటే ఎముకలు చాలా గట్టిగా అవుతాయి, అంటే మనిషి కూడా చాలా గట్టిగా అవుతాడు. చిన్నప్పుడు నువ్వుల నూనెతో పిల్లలకు మసాజ్ చేస్తారు, ఎందుకంటే శరీరం గట్టిపడడానికి. సో ఇలా చక్కగా 2 స్పూన్లు వేసాను ప్రస్తుతానికి. సో చూద్దాం, అవసరాన్ని బట్టి మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా చక్కగా అన్నీ వేసేసుకొని బాగా, అంటే మనకి అల్లము ముద్దలు ఇలాంటివి ఏమీ లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మధ్యలో ఎదుగుండి అల్లం వచ్చింది కదా, సో అలా కాకుండా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. సో ఉప్పు పసుపు ఇవన్నీ కూడా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మామూలు వైట్ రైస్లో అఫ్కోర్స్ చేసుకోవచ్చు, కాకపోతే మనం కొంచెం హెల్తీగానే అలవాటు చేస్తాం ఏదైనా కూడా కాబట్టి బ్రౌన్ రైస్తో మొదలు పెట్టామన్నమాట. ఇలా చక్కగా కలిపేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. కాసేపు కొంచెము మనం వేసిన ఆవపిండి అదంతా కూడా మనకు బ్రౌన్ రైస్కి పడుతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఒక స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక్కడ ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే చింతపండు గుజ్జుని మనం రెడీగా ముందుగానే తీసుకొని పెట్టుకున్నాం. ఇదిగోండి, ఓకే. సో దాన్ని 1 కప్పు తీసుకుందాం. అవసరమైనంత వరకు వేసుకోవచ్చు, తీసుకోవడం మాత్రం 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క, మీకు ఇంకొంచెం స్వీట్ ఇష్టమైతే కానీ ఇంకొంచెం 1 పిసర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొద్దిగా మనకు మరుగు వచ్చిన తర్వాత కారం వేద్దాం. మామూలుగా మనం పులిహోర ఐదర్ నిమ్మకాయ లేదు అంటే చింతపండుతో చేస్తూ ఉంటాం. అండ్ మన అమృతంని రెగ్యులర్గా చూస్తూ ఉన్న వాళ్ళైతే ఉసిరికాయ
చాలా వాటితో కూడా చేసాం. అంటే రొటీన్గా ఎప్పుడు ఆ రెండే పులిహోర అంటే చింతపండు నిమ్మకాయ అన్న ఒక ఇది లేదండి. మన అమృతం ప్రోగ్రామ్ మీరు చూస్తే కనుక ఎన్నో రకాల పులిహోరలు మనం తయారు చేసి చూపించాం. సో ఇందులో ఏంటి అంటే మనం చింతపండే వాడుతున్నాం. సో చింతపండులో కాంబినేషన్లో మనం బ్రౌన్ రైస్ ఇవన్నీ వేసాం కాబట్టి స్పెషల్ ఏంటి అంటే మనకు అల్లము ఆవపెట్టి అలాగే బ్రౌన్ రైస్. ఓకే, బట్ ఇది చింతపండు ఫ్లేవర్. సో మీకు చింతపండు ఫ్లేవర్ ఇష్టం ఉంటే కనుక ఖచ్చితంగా ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది, కొత్తగా కూడా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఏ పులిహోర అయినా కూడా మనం ప్యాక్ చేసుకొని 2 రోజులు కూడా తింటూ ఉంటాము. ఎందుకంటే ఈ రోజు కన్నా కూడా నెక్స్ట్ డేకే ఇంకా చాలా బాగుంటాయి కొన్ని కదా. సో అలా పులిహోర ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. ఇది బాగా దగ్గర పడాలి అంటే మనకి చింతపండు గుజ్జు వాటరీగా ఉంది కదా, కొద్దిగా మనకు థికెన్ అవ్వాలి. థికెన్ అయిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనము ఆ చింతపండు గుజ్జుని వేసుకోవాలన్నమాట. సో చింతపండు అందుకే చెప్పాక చింతపండు మనము ఉపయోగిస్తున్నాం కాబట్టి చాలా ప్రాపర్గా కారాలు ఉప్పులు పడాలి. సో ఇందులో కొంచెం మనకు బెల్లం కరిగిన తర్వాత ఇందులో కారం వేసుకుందాం. కారంగా తింటే బాగుంటుంది అనుకుంటే ఒక 2 ఫుల్ స్పూన్స్ వేసా. చాలా డిఫరెంట్ ప్రాసెస్ కదండి, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కావాలంటే ఒక పిసరు నూనె కూడా వేసుకోవచ్చు, లేదు అంటే అవసరం లేదు. మనం ఆల్రెడీ రైస్లో ఉప్పు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. సో ప్రస్తుతానికి ఇందులో అయితే నేనేమి ఉప్పు వేయట్లేదు. చూసారా కొంచెం దగ్గర పడింది. సో ఇప్పుడు ఏంటి అంటే మంచి మరుగు వచ్చింది, దగ్గర పడింది. ఈ స్టవ్ మనం ఆఫ్ చేసేసుకొని దీంట్లో మనకి ఎంత కావాలో అంత ఈ బ్రౌన్ రైస్లోకి వేసేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఎంత వేసుకోవాలో. సో ఇలా మనకు కొంచెం వేసేసుకున్నాం కదా, దీన్ని కొంచెం వేడిగా ఉంది కాబట్టి ముందు స్పూన్తో మిక్స్ చేసేసుకొని అలా పక్కన పెట్టేద్దాం. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. నాకు కూడా ఎంత కొత్తగా అనిపిస్తుందో ప్రాసెస్. అండ్ ఇది కొంచెం ఇప్పుడు ఏంటి ఇట్లా ముద్దలుగా ఉంది, వాటరీగా ఉంది అనుకుంటున్నారు కదా, ఒక్క హాఫ్ అన్ అవర్ అలా వదిలేసేయండి, మన పులిహోర లాగానే. సో చక్కగా పొడిగా తయారైపోతుంది. సేమ్ అండి, అంటే మనకి జస్ట్ ఏంటంటే మన రైస్ రీప్లేస్ చేసాము, ప్రొసీజర్ మార్చామే తప్ప మీకు చక్కగా పొడిగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే ఇటువైపు మరో స్టవ్ వెలిగించేసుకొని చక్కగా పోపు పెట్టేసుకుందాం. అంటే పులిహోరకు మనకు ముఖ్యంగా టేస్ట్ ఇచ్చేది ఇదే స్టెప్, పోపు. సో కొన్ని ప్రాంతాలు తిరగవాత అంటారు. సో ఇలా ఏంటి అంటే ఇది ఎంత టేస్టీగా ఉంటే ఇది ఎంత బాగా మనం పెడితే పులిహోర టేస్ట్ అంత బాగుంటుంది. సో ఇది కూడా మనం నువ్వుల నూనెతోనే వేస్తున్నాం అనమాట. ఇక మనకు మామూలుగా పోపు కావాల్సినవన్నీ కూడా వేసుకుంటున్నాం. ఇంకా ఆవ పిండి వేసాం కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఆవాలైతే మనం ఏం వేయట్లేదు. సో డైరెక్ట్గా కాస్త జీలకర్ర, అలాగే మినప్పప్పు. పప్పులుగా ఉండాలి అంటే ఎక్కువ వేసుకోండి. అంటే మామూలు పులిహోరలో కొంతమందికి చాలా ఇష్టం అలా పప్పులుగా. సో ఆ తర్వాత శనగపప్పు, ఎండుమిరపకాయలు, ఎందుకంటే పులిహోరలో ఖచ్చితంగా ఎండుమిరపకాయలు, ఇంగువ ఈ 2 కూడా సూపర్ టేస్ట్ తీసుకొస్తాయి. ఆ తర్వాత ఇంగువ, సో ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కాస్త లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి పల్లీలు. సో పల్లీలను కూడా చక్కగా వేయించేసుకుందాం. సో చివరిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఒక్క 2-3 మినిట్స్ ఇలా వదిలేసామనుకోండి, చక్కగా కరకరలాడే పోపు కూడా రెడీ అయిపోతుంది. చక్కగా ఈ పోపుని పులిహోరలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కొంచెం పోపు చివరిలో కూడా వేసుకుందాము. సో ఇలా చక్కగా పోపుని మిక్స్ చేసేసుకుందాం. ఆహా, భలే ఉందండి. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఆవపిండి స్మెల్ సూపర్గా వస్తుంది. టేస్ట్ కూడా అసలు ఇంకా ఆవపిండి వేస్తే నాకు చాలా ఫేవరెట్. సో ఒకవేళ ఆవపిండి వేస్తే మాకు చాలా ఇష్టం పులిహోరలో అని అదే పనిగా కొంతమందితో వండించుకుంటూ ఉంటారు స్పెషల్గా. సో అలా మీరు ఆ కేటగిరీలో ఉంటే మాత్రం 100% ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది మీకు. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇది ఒక 10 నిమిషాలు అలా వదిలేసామంటే చక్కగా మనకి పొడి పొడిగా తయారవుతుంది. సో పైన నుంచి కూడా కొద్దిగా పోపుని అలా వేసేసుకుంటే చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇలా చక్కగా వేడివేడిగా ఆవపెట్టిన అల్లం పులిహోర రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆవపెట్టిన అల్లం పులిహోర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉప్పు తగినంత, నువ్వుల నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, మెత్తగా దంచిన అల్లం ముద్ద కొద్దిగా, చింతపండు గుజ్జు 1 కప్పు, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం చిటికెడు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, ఇంగువ కొద్దిగా. ఆవబెట్టిన అల్లం పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించుకున్న దంపుడు బియ్యం అన్నం, కాస్త పసుపు, ఉప్పు, ఆవపిండి, దంచిన అల్లం ముద్ద, నువ్వుల నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త చింతపండు గుజ్జు వేసి అందులో కొంచెం బెల్లం, కారం కూడా వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకొని కలిపి పెట్టుకున్న దంపుడు బియ్యం అన్నంలో వేసి కలిపి మళ్ళీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో కాస్త నువ్వుల నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసి వేయించి కలిపి పెట్టుకున్న దంపుడు బియ్యం అన్నంలో ఈ పోపును మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి మరలా పోపుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆవపెట్టిన అల్లం పులిహోర రెడీ.